మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఈ లిటిల్ హార్ట్స్ విషయంలో కూడా ఒకసారి ఆడిషన్కి వెళ్ళారంట కదా, మార్తాండ్ పిలిపించారు అంటే శ్రీంజిత్ మిమ్మల్ని తీసుకొని వచ్చారు మొన్న మాట్లాడేటప్పుడు చెప్పాడు. అంటే దీని తర్వాత ఓకే, బట్ కాకపోతే ఇంకా ఏదో డౌట్స్ ఉన్నాయన్నాడు. అంటే మధ్యలో ఐ వాజంట్ వెల్ అండి. సో ఒక వాళ్ళకి డిలే అవుతుండే షూట్ టైమింగ్ కూడా. సో వాళ్ళు అసలు మేబీ షీ కెన్ నాట్ కమ్ ఏమో నా హెల్త్ ఇష్యూస్ వల్ల అని చెప్పి అనుకున్నారు. బట్ ఫైనలీ ఐ మేడ్ ఇట్. సో ఓకే. అరే ఫ్రెంచ్ బియర్డ్ ఎలా ఉన్నది? ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళారు కదా. నాకు నార్మల్గా ఆడిషన్కి వెళ్ళే ముందు ఐ యూజువల్లీ ఆస్క్ దెమ్ ఎలా రమ్మంటారండి, ఏదన్నా పర్టిక్యులర్ అవుట్ఫిట్ లుక్ అంటే బేసిక్ ఇండియన్ లో రండి వెస్టర్న్ లో రండి అంటారు. వాడతా అండి అసలు ఎంత డీటెయిల్ గా షార్ట్ కుర్తి, జీన్స్, ఫ్రెంచ్ బ్రేడ్, జీరో మేకప్, కాటికి పెట్టుకుని రా ఇలా చెప్పంగానే నేను ఏంటి ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు ఇంత ప్రిపరేషన్. అప్పటికప్పుడు నా కాలేజ్ బట్టలు తీయాల్సి వచ్చిందండి. లాంగ్ కుర్తీలు వేసుకుంటాం కదా పెద్ద అయిపోయాక, డిగ్రీ బట్టలు అన్ని తీసి పడుతున్నాయా లేవా కుట్లిప్పుకొని అవంతా పెద్ద ప్రిపరేషన్. జడేసుకోవాలన్నాడు ఇప్పుడు. ఓకే జడేలా, ఓకే గుర్తుంది, ఓకే ఫటాఫటా జడ వేసుకొని నో మేకప్ అంతా డీటెయిల్ గా వెళ్ళినాక ఓకే ఓకే లుక్ ఓకే ఇప్పుడు యాక్టింగ్ చూద్దాము అని ఆడిషన్ అయిపోయాక అప్పుడు అడిగాను, కాత్యాని కనిపించిందా? కాత్యాని ఇలానే ఉన్నావు. సరే కరెక్ట్ కరెక్ట్. ఇట్ వాస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ లంచ్ బ్రేక్ బికాస్ ఆ టైంలో అమ్మాయిలు అలాగే వేసుకునే వాళ్ళు చాలా. అండ్ నేను అనుకోలేదు ఒక హెయిర్ స్టైల్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆడియన్స్ మీద. నాకు ఇప్పుడు మీమ్స్ వస్తుంటాయి, గర్ల్స్ నుంచి వస్తున్నాయి నాకు, సేమ్ దాట్ నాకు నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి, నేను ఇలాగే పఫ్ వేసుకుంటుండే, ఇలాగే జడ వేసుకుంటుండే. బాయ్స్ కూడా, మా గర్ల్ ఫ్రెండ్ కూడా ఫ్రెంచ్ బీడ్ వేసుకుంటుంది. అంటే ఇట్స్ సో స్వీట్ టు వెరీ రిలేటబుల్ స్టోరీ కదా. అలా బాగుంది కదా, ఫ్రెంచ్ బీడ్ బాగుందా? మళ్ళీ ఇప్పుడు అది ట్రెండ్ అనేది మళ్ళీ తీసుకొని వచ్చారు మీరు. ఓకే. సో వాట్స్ నెక్స్ట్ అంటే హే భగవాన్, దాని తర్వాత నెక్స్ట్ ఏమన్నా అంటే వింటున్నానండి. ఐమ్ టేకింగ్ ఇట్ స్లో. మంచి స్టోరీలు వస్తే తప్పకుండా. ఇప్పుడు మూవీలో కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, నైటీ యువతి, చెడ్డీ యువకుడు. లైఫ్ లో ఫస్ట్ టైం వేసుకున్నానండి నైటీ. నేను ఇంతవరకు ఎప్పుడు లేదు అసలు. నాకు ఊరికే నైటీ ఎందుకు వేసుకున్నా అంటే మై ఫ్రెండ్స్ ఆర్ ఆల్ మ్యారీడ్ అండ్ దే వేర్ నైటీ. ఇంట్లో ఊరికే వీడియో కాల్ లో నైటీ వేసుకుంటున్నా, చిరాకు వచ్చేది. ఎందుకే ఊరికే నైటీ వేసుకున్నా, నీకు టైం వస్తుందిలే అమ్మా నైటీ వేసుకుంటావు అన్న. ఫస్ట్ టైం వేసుకున్నాక ఇంత ఫేమస్ అయిపోయారు. చాలా కంఫర్టబుల్ కాస్ట్యూమ్ అండి అది, వెరీ బ్రీజీ అసలు పెద్దగా. అండ్ ఆ క్యారెక్టర్ అలాగే ఉండింది. యూ డింట్ హ్యాడ్ టు డూ మచ్ మేక్ ఓవర్. సో మీ ఇంటర్ డేస్ ఏమైనా గుర్తు తెచ్చుకునేదా? చాలా ఎస్పెషలీ అంటే క్లాస్ లో అందరం పెద్దగా వినేవాళ్ళం కాదు. సో అది సార్ అంటే నేను చదువుకుంది పెరిగిందంతా గర్ల్స్ స్కూల్, గర్ల్స్ కాలేజ్ అండి. బట్ దిస్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకు ఏదో కోవిడ్ కాలేజ్ లో చదువుకున్న ఫీలింగ్ వచ్చేసింది అసలు. జయకృష్ణ, మౌలి వీళ్ళతో ఫుల్ ఫన్. అసలు వాళ్ళు బాగా చేస్తారు. అంటే మీరు ఇంటర్ చదువుకునే టైంలో ఎవరైనా అబ్బాయి వెంటపడి లవ్ యూ చెప్పడము ఏదైనా సంథింగ్? లేదండి, అందుకో అసలు అప్రోచ్ అవ్వడానికే పాపం భయపడతారు వాళ్ళు. ఏమో తెలియదు అంత స్వీట్ గా ఉంటారు మీరు. అంటే ఐ డోంట్ నో. అరే అప్పుడు మిస్ అయ్యామని చెప్పేసి ఇప్పుడు ఏమైనా ఫీల్ అవుతుంటారేమో. ఇప్పుడు కూడా అంటే ప్రపోజల్ ఏం అన్నారు కానీ అంబాజీపేట చూసినప్పుడు సేమ్ ఈ క్యారెక్టర్ సేమ్ దే స్పీక్ మోర్ అబౌట్ ద క్యారెక్టర్. లక్ష్మి అనే క్యారెక్టర్ సేమ్ పక్కింటి అమ్మాయిలా ఉంది, ఆర్ నా గర్ల్ ఫ్రెండ్ లా ఉంది, ఆర్ కాత్యాని కూడా కాత్యాని లాంటి అమ్మాయి దొరకాలి అందరికి, అలా కామెంట్స్ వస్తుంటాయి. అండ్ వెరీ స్వీట్ ఆఫ్ దెమ్ ఆల్సో. ఏ క్యారెక్టర్ అనేది కూడా మీకు చాలా పర్సనల్ గా నచ్చింది అంటే ఏం చెప్తారు? లక్ష్మి ఆర్ కాత్యాని? రెండు అండి. బికాజ్ రెండిటికి నాకు కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. సో బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ కామెడీ. నేను కూడా చాలా కామెడీ చేస్తాను మా ఇంట్లో, ఫుల్ అల్లరి. అండ్ లక్ష్మి ఈజ్ అ మోర్ మెచ్యూర్డ్ క్యారెక్టర్, కాత్యాని ఈజ్ అ మోర్ బ్యాక్ బెంచర్ గర్ల్. సో ఆ బ్లెండ్ ఉంది నాకు. సో రెండు నాకు చాలా ఫేవరెట్. నాకు బయోటెక్నాలజీ చేశారా? చేశాను. అయిపోయిందా సక్సెస్ఫుల్ గా? అయితే మీ ఫాదర్ ఎలా ఉన్నారు? గుడ్. కంచి గారు లిటిల్ హార్ట్స్ గారికి ఇంకా కాత్యాని సాంగ్ అఖిలే తిరుగుతున్నారు. ఓకే, ఒక్కసారి మా కోసం ఆ సాంగ్ పాడొచ్చు కదా? కాత్యాయిని భోంచేసావా,
ఒరే అఖిల్ ఇదేమి పాటరా. ఏం పాట అది? అమ్మా! ఇప్పటికి గుర్తొస్తుంది. రోజంతా అదే తిరుగుతుంది అసలు. ఓకే. అసలు ఈ సాంగ్ ఐడియా వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? చూసినప్పుడు గాని? విన్నప్పుడే నవ్వామండి. అంటే అది సాడ్ మూమెంట్. హ్మ్. ఏంటి మాడతాడు ఇంత కామెడీ సాంగ్. అదే ఐడియా శివాని. సాడ్ ఉన్నా గాని వాళ్ళు నవ్వుకోవాలి. అంటే మీ సాడ్‌నెస్‌ని కూడా వాడు సీరియస్‌గా తీసుకోవద్దు. ఓకే. ఈళ్ళు ఇంతే అన్నట్టు ఉండాలి. సో ఇట్ వర్క్డ్ ఔట్. ఫస్ట్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఫ్యాషన్ షోలో కూడా మీరు పాల్గొన్నారు కదా! సో హౌ ఇట్ ఫెల్ట్? అది ఫస్ట్ టైమా? యాహ్! నా ఫస్ట్ టైమ్ ర్యాంప్ వాక్ అండి. అండ్ ఇట్ వాస్ అ వెరీ నైస్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే అంతమంది యాక్టర్స్ ఉన్నారు. అండ్ వి వర్ వాకింగ్ ఫర్ అ కాజ్. టీచ్ ఫర్ చేంజ్. టీచ్ ఫర్ చేంజ్. యాహ్! ఇట్ వాస్ అ ఫన్ ఈవెంట్ అసలు. ఓకే. నాకు భయం పడిపోతానా ఏంటి అంత పెద్ద హెవీ లెహంగా. హ్మ్. బట్ ఇట్ వాస్ క్రేజీ ఫన్ అసలు. కానీ అప్పటి వరకు మేము చూసిన శివాని గారు ఒక రకంగా అండ్ ఆఫ్టర్ దట్ ఫ్యాషన్ షో తర్వాత ఇంకొక రకంగా అని కనిపించేటప్పటికి ఓహ్! ఇలా కూడా ఉన్నారా అని అనిపించింది. అంటే ఏ రకంగా? అంటే అందంగా అండి. ఓకే. ఓహ్! ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. యాహ్! అండ్ కమింగ్ టు ద లిటిల్ హార్ట్స్. హ్మ్. లిటిల్ హార్ట్స్‌లో ఫస్ట్ టైమ్ మీరు థియేటర్‌లో చూస్తూ ఉన్నప్పుడు ఓహ్! ఎలా అనిపించింది? నార్మల్‌గా అంబాజీపేట చూసినప్పుడు సినిమాలానే చూసాను. లిటిల్ హార్ట్స్‌కి ఏంటంటే ఆడియన్స్ చూస్తున్నారా? ఫోన్‌లు వాడుతున్నారా? ఆ! నవ్వుతున్నారా? ఈ టెన్షన్ ఎక్కువ ఉండింది. బికాజ్ ఏమో అండి ఈ సినిమాకి ఎక్కువ టెన్షన్ ఉండింది మాకు. ఎక్కువ టెన్షన్ ఎందుకు? అంటే థియేటర్ దాకా వస్తారా? మాది ప్రీపోన్ అయింది. అండ్ అదే టైంలో నిమజ్జనాలు అవ్వడము, వేరే వేరే సినిమాలు వస్తున్నాయి. చూస్తారా లేదా అని టెన్షన్ ఎక్కువ ఉండింది. బట్ సినిమా స్టార్ట్ అయిన 10, 15 మినిట్స్‌కి 2 మినిట్స్‌కి నవ్వుతూ ఉన్నారు. అక్కడ మెల్లిమెల్లిగా లాఫ్టర్ స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. అండ్ నోబడీ వర్ ఫోన్ వాడుతూ అలా డిస్ట్రాక్ట్ అవ్వట్లేరు. యాహ్! సినిమా అంతా చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. ఎక్కడ లాగ్ లేదు. సెకండ్ హాఫ్ అసలు ఇంకా బావుంది అని అంటుంటే నిజంగా నచ్చిందా అని. సో ఫస్ట్ 2 షోస్ మాకు అర్థం కాలేదు. హ్మ్. ఇంకా ఓకే చూద్దాం. ఇంకా 3, 4 షోస్ చూద్దాము. ఇంకా బెటర్ ఉంటుందేమో అని. సో రాను ఇంకా ఎక్కువ ఉంటుండే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ అందరూ కూడా మూవీ గురించి ట్వీట్ చేయడం అనేది చూస్తుంటే ఎలా ఓహ్! అనిపిస్తుంది? యాహ్! సో విచ్ వన్ ఈస్ ఫేవరెట్? ఓహ్! అసలు గాల్లో తెలిపిన ట్వీట్ ఏంటి? ఒకటి అని చెప్పలేనండి అసలు. అంటే వాళ్ళు ట్వీట్ చేస్తున్న ప్రతిసారి అసలు నిజంగానే ట్వీట్ చేశారా అని రీచెక్ చేసుకోవడము, స్క్రీన్ షాట్ తీసుకొని అలా ఫ్రేమ్ పెట్టుకోవడము. అసలు అల్లు అర్జున్ గారు, నాని గారు, మహేష్ బాబు గారు మొన్న ట్వీట్ చేశారు. అదే మహేష్ బాబు గారు ట్వీట్ చేసిన తర్వాత శ్రీజిత్ ఏమన్నా వెళ్ళిపోతాడేమో అనుకున్నాను ఇంకా. సింజిత్ అసలు నిద్ర పట్టట్లేదండి సింజిత్‌కి అసలు. ఓకే. మేము సింజిత్‌కి కాల్ చేసి ఇంకా ఇంకేంటి సింజిత్ అనుకుంటూ ఫుల్ అసలు అంటే వి వర్ వెరీ హ్యాపీ. బికాజ్ నార్మల్‌గా ఒక ఫిల్మ్ చూసి ఓకే నచ్చింది అనుకోవడం వేరే. వాళ్ళందరూ వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ నుంచి టైం తీసుకొని మా ఫిల్మ్ గురించే కాకుండా ప్రతి ఒక్క యాక్టర్ గురించి యాక్టర్స్ కూడా బాగా చేశారు. మ్యూజిక్ కూడా చాలా బావుంది అని అంతా స్వీట్‌గా దే ట్వీటెడ్ అబౌట్ అవర్ ఫిల్మ్. ఇట్ రియల్లీ మెంట్ ఎ లాట్ ఫర్ అస్. ఓకే. పర్టిక్యులర్‌గా ఈ ప్రమోషన్స్ విషయంలో మాత్రం మీరు కింద మింద పడ్డారేమో అనిపించింది. ఎక్కడ చూసినా గాని ఫీడ్ మొత్తం అదే. రిలీజ్ అయిన తర్వాత కూడా అదే. అంటే అది బికాజ్ మాకంత రెస్పాన్స్ వచ్చింది. సో యాస్ అ గ్రాటిట్యూడ్ మేము ఇంకా మా సినిమా ఇంకా చూడండి. 2, 3 సార్లు చూడండి అన్నట్టు. సీఎంఆర్ కాలేజ్‌కెళ్ళినప్పుడు యాహ్! సో యాహ్! అంతమంది స్టూడెంట్స్ ఓహ్ గాని గాడ్! మా ఎడిటర్ శ్రీధర్ గారి కాలేజ్ అండి యాహ్! అది. అండ్ మల్లారెడ్డి ఈస్ భారతాన్స్ కాలేజ్. అసలు ఆ వైబే వేరే ఉండిందసలు. ఐ వాంటెడ్ టు జాయిన్ కాలేజ్ అగైన్. అంత క్రేజీ ఉండే అక్కడ స్టూడెంట్స్ అందరూ పాటలు పాడుతూ 'కాత్యాయని' సాంగ్ అందరూ ఒకటేసారి పాడుతున్నారు సింక్‌లో. హ్మ్. వాళ్ళ ఎనర్జీ సో గుడ్. యాహ్! మీరు ఏ కాలేజ్? నేను బిల్లామరి అండి. విల్లా మేరీ. యాహ్! అందమైన అమ్మాయిలందరూ అక్కడే ఉంటారేమో. అయ్యో! ఎందుకండి బయట కూడా ఉంటారు. అక్కడ ఎక్కువ కనిపిస్తుంటారండి. ఓకే. అండ్ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? వెరీ వెరీ హ్యాపీ. మా నాన్నయితే నా దొరికిపోయే సీన్‌కి ఫుల్ విజిల్లేస్తున్నారు. ఆ! ఆగు నాన్న ఇప్పుడే అరవద్దు దొరికిపోయానక్కడ. బట్ హి వాస్ వెరీ హ్యాపీ అసలు. మా మదర్ కూడా చెంపదెబ్బ కొట్టంగానే అంటే వాళ్ళు ఇంత కామెడీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓకే. కామెడీ ఫిల్మ్ చేసింది అని తెలుసు కానీ, ఇంత నవ్వుకుంటాము అని అనుకోలేదు. సో దే వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. పర్టిక్యులర్‌గా ఒక సీన్ గురించి అయితే ఇంకా హిల్లేరియస్ అయిపోయి ఉంటారు గదా! యాహ్! అది ఏ సీన్ అది? క్లైమాక్స్. క్లైమాక్స్. ఆ! ఇది ఆ ట్రాన్సిషన్ బెంగుళూరు అదా? లేదు కాదు. ఆ!
ఆ స్ట్రీట్ లో నైట్ వేసుకొని వస్తాను కదా, ఆ స్ట్రీట్ అది అంటే నేను వదిలే ప్రసక్తే లేదు. అక్కడి నుంచి అసలు హై. అది మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. మరో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అవుతుందేమో అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ. సో అదే మాట్లాడి ఏమన్నానంటే, అప్పుడు దాకా నువ్వు హ్యాండ్ ఇస్తావు అనుకున్నప్పుడు నేను ఇవ్వను, నేను ఎక్కడికి వెళ్ళా నాకు కిల్ అని అక్కడ చేద్దాం, హై ఇద్దాము అని. ఇంతకు లవ్ లో ఎవరు స్ట్రాంగ్ గా ఉండాలి? అమ్మాయిలే అండి. నిజంగానా? ఆ మౌలి చెప్పిన దానికంటే ఇద్దరు ఉండాలండి. ఓకే, ఇద్దరు హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒకరు లైట్ తీసుకుంటే ఇంకొకరు ఎందుకు ఉంటారండి? సో మ్యూచువల్ థింగ్. నో ఓకే, మీరు చెప్తే బాగుంటుంది. సో లవ్ ఆర్ ఎనీథింగ్ సంథింగ్ ఎవరన్నా వచ్చి ప్రపోజ్ చేయడాలు, ఏదైనా రిలేషన్ ఏదైనా ఉండిందా? చెప్పాను కదండి, ఎవరు వచ్చి అప్రోచ్? స్కూల్ గర్ల్స్ కాలేజ్ అక్కడ అయిపోయింది. ఇంకా ఇండస్ట్రీకి వచ్చాక అందరూ అయిపోయి అంత ధైర్యం చేయలేదు, అమ్మో అమ్మాయి హీరోయిన్ అంట. నిజంగా. సో అదర్ లాంగ్వేజెస్ నుంచి ఆఫర్స్ కానీ ఏదైనా అంటే వస్తున్నాయండి, కానీ కాంక్రీట్ గా ఇప్పుడు దాకా ఏమంత ఇంప్రెసివ్ స్టోరీ రాలేదు. మీకు ఇంప్రెసివ్ స్టోరీ అంటే వాట్ కైండ్ ఆఫ్? అంటే బేసికలీ నా క్యారెక్టర్ కూడా షుడ్ బీ దర్ కదండి, జస్ట్ అలా ఉన్నాను అన్నట్టు కాకుండా. సారీ, ఆ పెరిమీటర్స్ అనేది చూసుకుంటున్నా. యా అంటే అదే కదండి. I want to be a part of a good film and to play a good role. Okay. It has to count. What's your favorite role or dream role? Dream, whenever everybody asks, నేను చాలా ఆలోచిస్తాను ఏంటి. Nothing is a dream role అండి. నాకు వచ్చే ప్రతి క్యారెక్టర్ I think I should be very honest to the character. అక్కడ శివాని కనిపించదు, క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దాట్ ఆస్పెక్ట్ బికాస్ నన్ను ఎవరు శివాని అని పిలవట్లేరండి, నేను లక్ష్మి, కాత్యాయని. సో నాకు అది చాలా పెద్ద విన్ యాజ్ అన్ యాక్టర్. నాకు అది పెద్ద ట్రోఫీ, అది నాకు అదే పెద్ద అవార్డు. నాకు నా క్యారెక్టర్ ని గుర్తు పెట్టుకుంటున్నారు. ఓకే, అండ్ ఫైనల్ గా మా వ్యూవర్స్ కోసం కూడా ఒక సాంగ్ పాడారంటే ఎనీ సాంగ్? మా సినిమా సాంగ్. ఓకే, ఆల్రెడీ ఎవరే సింగర్ కాబట్టి హ్యాపీగా. మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా, సైకిల్ బెల్లకి ఎవరైనా జరుగునా, లోకల్ సాంగ్ కి ఆస్కారే అందునా, ఐపీఎల్ లో ఆర్సీబీ నెగ్గునా. అన్ని జరిగాయి తెలుసా? యా మా సాంగ్ వచ్చినప్పుడు అందరూ ఏంటి సాంగ్ ఏంటి, లిరిక్స్ ఏంటి అనుకున్నారు. సినిమా చూసాక రిలేట్ అయ్యారు, ఓ దిస్ ఇస్ వాట్ యు మెంట్ అనేది. అండ్ ఎనీవేస్ నైస్ టాకింగ్ టు యూ. రియలీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. అండ్ ఆల్సో సక్సెస్ ఇంకా ఎంజాయ్ చేయండి. ఇంకా ఇలాంటి ఈవెంట్స్ పెట్టేసి మొత్తం సక్సెస్ ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ శివాని. థ్యాంక్స్ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.